ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్లో వైట్ వాష్ అయిన భారత వన్డే సిరీస్లోనూ పరాజయం పాలైంది. లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో పోరాడి ఓడింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ సెంచరీతో దుమ్ము రేపగా గిల్, కోహ్లీ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివర్లో వరుస వికెట్లు కోల్పోవడం భారత ఓటమికి కారణమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో పలు మార్పులు జరిగాయి. గాయంతో బుమ్రా దూరం అవ్వడం కొంప ముంచింది. బుమ్రా లేకపోవడంతో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెథెల్, డకెట్ చెలరేగి ఆడారు. వీరిద్దరూ టీమిండియా యువ పేసర్లందరినీ ఉత్తికారేశారు. తొలి వికెట్కు 30 ఓవర్లలో 192 పరుగులు జోడించారు. ఈ క్రమంలో బెథెల్ సెంచరీ చేజార్చుకున్న మరో ఓపెనర్ డకెట్ మాత్రం శతకం సాధించాడు. రూట్, డకెట్ కలిసి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి జోరుతో ఇంగ్లాండ్ రన్ రేట్ ఓవర్కు 7 పరుగులకు పైగా సాగింది. సెంచరీ తర్వాత డకెట్ మరింత దూకుడుగా ఆడాడు. అటు రూట్ కూడా మెరుపులు మెరిపించాడు. డకెట్ 135 బంతుల్లో 141 పరుగులకు అవుట్ అవ్వగా చివర్లో జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రూట్తో కలిసి కేవలం 19 బంతుల్లోనే 63 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. దీంతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగులు చేసింది. భారత బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. గున్నూర్ బ్రార్ తన 10వ ఓవర్ స్పెల్లో 97 పరుగులు ఇచ్చాడు. చేజింగ్లో భారత్ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడింది. క్రీజులో నిలదొక్కునేందుకు కొద్ది సమయం తీసుకున్న గ్రిల్, రోహిత్ తర్వాత బ్యాట్కు పనిచెప్పారు. తొలి వికెట్కు 24.2 ఓవర్లలోనే 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో గిల్ 77 పరుగులకు అవుట్ అయినా రోహిత్ శర్మ తన దూకుడు కొనసాగించారు. రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ విపరీతమైన ప్రచారం జరిగిన వేళ తనలో ఆట ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఒకప్పటి హిట్ మ్యాన్ గుర్తు చేస్తూ చాలా రోజుల తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 84 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ వన్డే కెరియర్లో ఇది 34వ సెంచరీ. కోహ్లీ, రోహిత్ శర్మ 113 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడుతున్న రోహిత్ను బెథెల్ బౌల్డ్ చేశాడు. ఇక్కడి నుంచి భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా అవుట్ అవడంతో భారత్ ఓటమి ఖాయమైంది.